ఏ దేశము కూడా తన సొంత ప్రజల మీద సైన్యాన్ని ప్రయోగించదు. అలా ప్రయోగించడం అంటే తన ప్రజల మీద తను యుద్ధం చేసినట్టే. భారతదేశంలో అట్లాంటి పనులు చేసింది ఇందిరాగాంధీ 2 సార్లు, రాజీవ్ గాంధీ ఒకసారి. భారతదేశంలో ఖలిస్తానీ ఉద్యమాన్ని పెంచి పోషించింది ఇందిరాగాంధీని. చివరికి అది కాస్త తేడా వచ్చాక ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో పంజాబ్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం మీద మన సైన్యమే దాడి చేసింది. అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో మన యుద్ధ విమానాల్ని పంపించి దాడులు చేయించినటువంటి సందర్భం ఉంది. 2 సార్లు భారతదేశ ప్రజల మీదన భారత సైన్యం దాడి చేసినటువంటి సంఘటనలు. సరే, వాళ్ళు తీవ్రవాద యాక్టివిటీ చేయొచ్చు, ఇంకోటి చేయి, కానీ సైన్యాన్ని వాడకూడదు. అట్లాంటివి వాడింది ఆవిడ. రాజీవ్ గాంధీ వచ్చేవాడికి ఎల్టీటీఈని ప్రోత్సహించింది, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళియాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. దానికి మద్దతుగా ఉద్యమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, డిఎంకేని అధికారంలోకి రానియకుండా చేయడానికి, ఏఐడిఎంకేని అడ్డుపడడానికి. అలాంటిది అదే ఎల్టీటీఈ చివరికి పెరిగి పెద్దదైపోయి రాజీవ్ గాంధీ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చాడు అదే ప్రభాకరానికి. దాంతో విరక్తి చెందిన శ్రీలంక భారత్తో తెగతెంపులు చేసుకునే పరిస్థితి వచ్చేటప్పటికి తను గొప్పోడిని నిరూపించుకోవడం కోసం మన దేశం నుండి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తమిళుల మీద దాడులు చేయించింది. శాంతి దళం పేరుతో భారత సైన్యమే వెళ్ళి చంపింది. అంటే మన వాళ్ళని మన వాళ్ళే చంపారు. ఈ 3 సంఘటనలు చోటు చేసుకుని ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిన, ఖైబర్ పఖ్తూన్వా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ఖైబర్ పఖ్తూన్వాలో నిన్న దాడులు చేసింది పాకిస్తాన్ సైన్యం. వెళ్ళి సాధారణ ప్రజలు చనిపోయారు. అక్కడ చనిపోయినటువంటిది బెలూచ్ వాళ్ళు. బెలూచ్ రెబల్స్ మీద దాడి చేసామని సైన్యం చెప్తుంది, చచ్చిపోయిన సాధారణ ప్రజలు అన్నటువంటిది అక్కడ బెలూచ్ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అంటే గ్రౌండ్లో నుంచి వెళ్తుంటే వాళ్ళు చంపేస్తున్నారు కాబట్టి యుద్ధ విమానాలతో తమ ప్రజల మీదనే దాడి చేసింది. అది ఇప్పుడు అక్కడ పెద్ద చర్చనీయాంశం.